హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు నేను మన అగ్రి ఆక్వా జెల్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీని యొక్క లాభాలు ఏంటి, దాని యొక్క డెమో నేను చూపించబోతున్నాను. ఆక్వా జెల్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అతివృష్టి అనావృష్టి అంటాం కదా, అంటే చేన్లో పొలంలో నీళ్లు ఎక్కువ నిలబడ్డప్పుడు మొక్కలు ఎర్రగా అవుతుంటాయి, పాడైపోతుంటాయి. సో అలాంటి సమయంలో మనం ఆక్వా జెల్ కనుక వాడినట్లయితే, ఆల్రెడీ వాడి ఉన్నట్లయితే ఆ చేన్లో నిలబడ్డ నీళ్ళు ఏవైతున్నాయో వాళ్ళు కంప్లీట్గా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దానివల్ల మొక్కలు ఖరాబ్ కావు. రెండవది, వర్షాలు తక్కువ ఉండడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంటుంది, వర్షాలు వెనక ముందు కావడం వల్ల. అలాంటి సమయంలో కనుక ఆల్రెడీ మనం ఇది ఆక్వా జెల్ వాడి ఉంటే కనుక మీరు నార్మల్గా పొలంలో వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ని లోపల వరకు అబ్జర్వ్ చేసుకొని పెడుతుంది. కాబట్టి ఈ వర్షాలు లేనప్పుడు కూడా ఆ వాటర్ని ఆ చలవతోని మొక్కలు అనేటివి ఎండిపోకుండా ఉంటాయి అన్నమాట. ఒకటి, ఇది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, రైట్. వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వేర్లకు ఎప్పుడు చల్లదనం ఉంటుంది, నీటి సాంద్రత ఏదైతుందో కింద ఎక్కువ ఉంటుంది, అది మనకు వేర్లకి ఎప్పటికీ చల్లవనిస్తుంది. కాబట్టి అక్కడ నుంచి పోషకాలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. రెండోది ఏం చేస్తుందంటే, ఇది మనము వర్షాలు వచ్చినప్పుడు చేనులో నుంచి మనం ఇట్లా కాలువలాగా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే భూమి పైన ఉన్న లేయర్ ఏదైతుందో కంప్లీట్గా అది కట్ అయ్యి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అక్కడ ఉన్న ఆ మట్టిలో ఉన్న పోషకాలు గిట్ట అది వాటర్తో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది వాడినట్లయితే అది ఏం చేస్తుందంటే ఆ మట్టిలో ఉన్న పోషకాలని అబ్జర్వ్ చేసి పెడుతుంది అనమాట, రైట్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము డెమో ద్వారా, రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2 గ్లాసులలో నేను మట్టిని తీసుకున్నాను. జస్ట్ పొలంలో ఉన్న మట్టి, ఇది ఇక్కడ మీదికని చూద్దాం ఒక్కసారి. ఇది పొలంలో ఉన్న మట్టి అనమాట. సో దీన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీంట్లో ఈ మట్టిని దీంట్లో పోసాను. నేను ఇప్పుడు ఆక్వా జెల్ అనేది ఇక్కడ చూడండి, నేను దీంట్లో మిక్స్ చేస్తున్నాను, రైట్. దీంట్లో నేను మిక్స్ చేశాను. సో ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాను అంటే నేను ఈ గ్లాస్లో వేసేస్తాను, రైట్. ఇది ఆక్వా జెల్ మనం కలిపాము, మిక్స్ చేసుకున్నాము. ఇది 1 ఎకరానికి మీరు 1 కేజీ నుండి 2 కేజీల వరకు 50 కేజీల మట్టి తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని మనం పొలంలో చల్లుకున్నట్లయితే అది మనకు ఓకే, రైట్. దీంట్లో నేను ఆక్వా జెల్ కలిపాను, దీంట్లో కలపలేదు. సో ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం, రైట్. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ని పోస్తున్నాను, దీంట్లో వాటర్ పోస్తున్నాను. మీరు చూసినట్లయితే దీంట్లో నిండా పోసాను. ఇప్పుడు చూడండి, రైట్. మీకు